అధ్యక్ష హైడ్రా ఆర్ఆర్ ట్యాక్స్ టీడీఆర్ గచ్చిబౌలి టు శంషాబాద్ మెట్రో రైలు రద్దు పెద్ద ఎత్తున భూములను నిషేధిత జాబితాలో చేర్చడం ఇట్లా ఒకటి కాదు రెండు కాదు తలా తోకలేని నిర్ణయాలు విధ్వంసకరమైన ఆలోచనలతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గుతా ఉంది. ఎందుకు తగ్గిందో ఏ తప్పుడు విధానాల వల్ల తగ్గిందో ఒకటి రెండు చెప్పే ప్రయత్నం చేస్తే టైం లేదు కానీ ఒకటి రెండు శాఖలు చెప్పే ప్రయత్నం చేస్తే అధ్యక్ష స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ 2014-15లో రాష్ట్రం ఏర్పడ్డ మొదటి సంవత్సరం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం 2177 కోట్లు. మేము దిగిపోయే నాటికి అధ్యక్ష 14,296 కోట్లు 14,296 crores. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2,177 కోట్ల నుంచి 14,296 కోట్లకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం పెరిగింది. మొదటి సంవత్సరం అయితే 42% గ్రోత్. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో 42% గ్రోత్ అధ్యక్ష. కానీ మరి రేవంత్ రెడ్డి గారి పాలనలో ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ఆదాయం రికార్డు స్థాయిలో పాతాళలోకానికి పడిపోయింది అధ్యక్ష. ఏకంగా -42%. మేము +42% మొదటి సంవత్సరం, మీ మొదటి సంవత్సరం -42% అధ్యక్ష. 8,473 కోట్లకు పడిపోయింది అధ్యక్ష. ఈ సంవత్సరం జనవరి కాగ్ రిపోర్ట్ మొన్న వచ్చింది, ఫిబ్రవరి రాలే చూస్తా ఉంటే అధ్యక్ష మాట్లాడడానికి ముందేమైనా వస్తుందేమో ఇంకా దగ్గరగా మాట్లాడదామని ట్రై చేసినా కానీ మాకు దొరకలేదు అధ్యక్ష. బట్ జనవరి కాగ్ రిపోర్ట్ వరకు దాదాపు 12,000 కోట్లు వచ్చింది అధ్యక్ష. ఫిబ్రవరి మార్చి కలిపినా ఇంకా 2023-24 నాటి ఆనాటి ఆదాయం 14,296 కోట్లకు కూడా మీరు చేరుకునే పరిస్థితి కనబట్టలేదు అధ్యక్ష. అంటే ఈవెన్ ఆఫ్టర్ 2 years ఆఫ్ యువర్ గవర్నమెంట్ దెర్ ఈస్ నో గ్రోత్ ఇన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ఇంకా పాతదే మీరు చేర్చలేరు. ఇది ఎందుకు ఇట్లా జరుగుతా ఉంది? ఇది మీ పరిపాలన వైఫల్యం కాదా? మీ పరిపాలనలో ఉన్న లోపాల వల్ల కాదా? ఆత్మవిమర్శ చేసుకొని సరి చేసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వానికి సూచన ఇస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష నేను చాలా విషయాల్లో కానీ కొంత కట్ షాట్ చేస్తే అట్లీస్ట్ ఇంకో 1 hour కావాలి అధ్యక్ష. నాకు వెహికల్ ట్యాక్స్ అధ్యక్ష నేను మంచి సలహా ఇస్తున్నా. భయ ఆదాయం ఎందుకు తగ్గింది రివ్యూ చేసుకోండి అని చెప్తున్నా. విప్పు గారు పైకి పోయించినప్పుడే అర్థమైంది నాకు, సూచనలు సిగ్నల్ అని అర్థమవుతున్నాయి. విప్పు గారు పోయించండి పైకి, అర్థమైపోయింది. కొత్త విప్పు పోయించండి ఇప్పుడే. నేనేం లాగుల భాష తొండల భాష చెప్తలేను కదా భయ్. మంచి 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 సూచనలు ఇస్తున్నా, రివ్యూ చేసుకోండి. వెహికల్ ట్యాక్స్ కరోనా టైం అధ్యక్ష. వెహికల్ ట్యాక్స్ లో అధ్యక్ష కరోనా టైంలో తప్ప బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ ఆర్టీఏ ట్యాక్స్ తగ్గలేదు అధ్యక్ష. 2023-24లో మేము దిగిపోయినప్పుడు ఆర్టీఏ ద్వారా వచ్చే ఆదాయం 7,095 కోట్ల అధ్యక్ష. మరి కాంగ్రెస్ పాలనలో మొదటి సంవత్సరం 24-25లో 6,992 కోట్లకు పడిపోయింది. వాట్ డస్ దిస్ ఇండికేట్ అధ్యక్ష? ఎందుకు పడిపోయింది? ఎక్కడ లోపం ఉంది? రివ్యూ చేసుకోండి. కరోనా లేదు కదా ఇప్పుడు. అరే మా హయాంలో కరోనా వచ్చింది, పెద్ద నోట్ల రద్దు వచ్చింది, మాకెన్నో ఇబ్బందులు వచ్చినాయి. కానీ మీకేం లేదు కదా. కరోనా కంటే కాంగ్రెస్ డేంజర్ అని అర్థమవుతుంది ఇప్పుడు అధ్యక్ష. సరే నేను పాలిటిక్స్ లాస్ట్ పోతా అధ్యక్ష. నా ఓన్లీ ఐ విల్ కన్ఫైన్ టు ద సబ్జెక్ట్ అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు అది కూడా చూద్దాం ఒకసారి. బట్టి గారు ఇట్లా మోసం చేస్తే ఎట్లా సార్? మీరు 23-24లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కేంద్రం నుంచి మనకు వచ్చింది 9,933 కోట్లు. 24-25లో వచ్చింది మీ ప్రభుత్వంలో 7,913 కోట్లు. తగ్గింది. మాకంటే మీ హయాంలో ఢిల్లీ నుంచి డబ్బులు తేవడంలో కూడా మీరు ఫెయిల్ అయింది. 7,913 కోట్లకు తగ్గింది. ఓకే, గ్రాంట్ ఇన్ ఎయిడ్ తగ్గింది. 25-26లో ఏం పెట్టింది మీరు? బీఈలో వచ్చింది 7,900 అయినా 22,782 వస్తుందని మీరు పోయిన బడ్జెట్లో పెట్టిండ్రు. నేను అప్పుడే చెప్పిన ఇది రాదండి మీరు ఒట్టిగా పెట్టిండ్రు అన్న. నేను తెచ్చి చూపిస్తా అన్నారు మీరు. సరే తెస్తారేమో బట్టి గారు అనుకున్నా. ఇప్పుడు మీరే ఆర్ఈలో పెట్టిన నిన్న లేదా 25-26లో 22,700 వస్తుంది అనుకున్నాం. రాదు 11,161 వస్తుందని మీరే నిన్న ఆర్ఈలో సెలవిచ్చింది. మరి మీరే 11,161 వస్తుందని ఆర్ఈలో పెట్టిండ్రు. మళ్ళా వచ్చే సంవత్సరానికి 24,166 కోట్లు వస్తుందని మళ్ళీ పెట్టింది. ఎవరి చెవులలో పువ్వులు పెడుతుండ్రు?
23-24 వచ్చింది 9,000, 24-25 వచ్చింది 7,900, 25-26లో వస్తుందని మీరు చెప్తున్నది 11,000, మళ్ళీ 26-27లో 24,166 కోట్లు వస్తుందని చెప్తే ఇది ఎవరి చెవుల్లో పువ్వు పెడుతున్నారు? వాస్తవానికి దూరంగా లేదా ఈ అంకెలు? ఈ బడ్జెట్ ఇది ఎట్లా రియలిస్టిక్ బడ్జెట్ అవుతుందని నేను బట్టి గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఎక్సైజ్ అధ్యక్ష, ఇంట్లో మాత్రం బడ పెంచుడు అధ్యక్ష. ఒరే ఏం పెంచుడు ఆయన చక్కెరచ్చి పడిపోవాలి. చూపల్లి గారు గారికి వస్తున్నాడు అంటే ఎఫిషియెంట్ మినిస్టర్ కదా, తెస్తారేమో. అధ్యక్ష, ఈ బుక్ లో అధ్యక్ష ఇప్పుడు బట్టి గారు 26-27 బుక్ లో ఏం చెప్పారంటే అధ్యక్ష, 2024-25లో ఎక్సైజ్ ఇన్కమ్ 34,603 కోట్లు వచ్చిందని చెప్పిండ్రు. 34,603 కోట్లు వచ్చిందని చెప్పిండ్రు. ఓకే, అయితే ఈ సంవత్సరం ఎంత పెట్టింది తెలుసా అధ్యక్ష? బట్టి గారు 46,941 కోట్లు పెట్టేసిండు. ఎక్కడ 34, ఎక్కడ 46? అంటే దాదాపు 12,338 కోట్లు ఎక్సైజ్ మీద అధిక ఆదాయాన్ని సంపాదిస్తామని బట్టి గారు బడ్జెట్ లో పెట్టింది అధ్యక్ష. అంటే 12,338 కోట్లు అధిక ఆదాయం రావాలంటే ఎంత అమ్మాలి? రెగ్యులర్ గా అమ్మే ఎక్సైజ్ కంటే ఇంకో 25,000 కోట్ల మందు ఎక్కువ అమ్మితే నీకు 12,000 కోట్ల ఆదాయం వస్తుంది. అంటే 25,000 కోట్ల రూపాయల మందు ఇంకా ఎక్కువ అమ్మాలంటే గల్లీ గల్లీకి బెల్ట్ షాపు, గ్రామ గ్రామానికి బార్ షాపులు పెడతారా అధ్యక్ష? అంటే ఈ రాష్ట్రాన్ని తాగుబోతు తెలంగాణ చేస్తారా? ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని మీరు? ఎట్లొస్తుంది అంటే మీరు పెట్టుకున్న గ్రోత్ 35% ఎక్సైజ్ లో అధిక ఆదాయం వస్తుందని మీరు ఈ సంవత్సరం పెట్టుకున్నారు అధ్యక్ష. ఎట్లా సాధ్యమవుతుందని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడినప్పుడు చూస్తే ఎవరు గాడి చేస్తారు, వాస్తవాలు ఏంది, ఏ విధంగా వక్రీకరించి చెప్పడానికి మంచి ఉదాహరణ. బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారులకు వచ్చినప్పుడు అంటే 2014 2 జూన్ నాడు ఎక్సైజ్ రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం 9,900 కోట్ల అధ్యక్ష. సో అరౌండ్ 10,000 crores. 2023 వాళ్ళు దిగిపోయే నాటికి ఎక్సైజ్ ఆదాయం 35,000 కోట్ల రూపాయలు, సబ్జెక్ట్ టు కరెక్షన్ 1,000 కోట్ల టోటల్. అంటే 10,000 కోట్లు ఉన్నటువంటి ఎక్సైజ్ ఆదాయాన్ని గత ప్రభుత్వం 35,000 కోట్లు తీసుకుపోయిందంటే అంటే అధ్యక్ష అంటే 25,000 కోట్ల రూపాయలని ఆదాయాన్ని ఎక్సైజ్ని పెంచాడు. ఎట్లా పెరిగింది అంటే రాష్ట్రాన్ని తాగుబోతు రాష్ట్రంగా చేసింది బీఆర్ఎస్ పార్టీ, బెల్ట్ షాపులు ఇంకోటి పెట్టేసి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వమా, ఇందిరమ్మ ప్రభుత్వమా అధ్యక్ష? ఈ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ గత 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత 35,000 కోట్ల ఆదాయం సుమారుగా 39,000 కోట్లకు వచ్చింది. అందులో కూడా ఈ మధ్యలో టెండర్స్ అయితే పిలవడం జరిగిందో కొత్త షాప్స్లో 2,000 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే డిఫరెన్స్ అనేది 2 సంవత్సరాల కాలం కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే డిఫరెన్స్ ఉంది. అంటే ఎవరు రాష్ట్రాన్ని తాగుబోతు రాష్ట్రంగా మార్చిండు? రెండు అధ్యక్ష, 1% కూడా పన్నులు పెంచలేదు. గత ప్రభుత్వమే ఆదాయం పెంచుకోవడం కోసం 100 కాదు 200% ట్యాక్స్ పెంచడం జరిగింది, 300% ట్యాక్స్ పెంచడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చేసిన ఏ ఒక్క చట్టాన్ని కూడా మార్చలేదు, అదనంగా ఆదాయాన్ని సంపాదించే ప్రయత్నం చేయలేదు. బెల్ట్ షాపుల గురించి అయితే మాట్లాడుతూ ఉన్నారో, మీ ప్రభుత్వ హయాంలో బెల్ట్ షాపులు తగ్గించడానికి ఏవైతే కేసులు నమోదైనో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకంటే రెట్టింపు కేసులు నమోదు చేసి శిక్షలు కూడా పరిగణ చేయడం జరిగింది. బట్ వాస్తవం ఏదైతే దానికి భిన్నంగా మాట్లాడుతూ మరి ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రధానికని తప్పుగా పట్టించగా ఎవరు చేస్తున్నారు అధ్యక్ష? రెండవ అధ్యక్ష, ఈ సందర్భం చెప్తున్నా అధ్యక్ష, గౌరవ హరీష్ రావు మాట్లాడారు, చాలా అంశాలు లెక్కలు మాట్లాడారు. వారు మాట్లాడిన ప్రతి అంశం కూడా
ఆర్థిక అంశంతో ముడిపడి ఉన్నదా లేదా? నెంబర్ 1 పాయింట్, దాని క్లారిటీ ఇవ్వాలా. వారు ప్రస్తావించిన సంక్షేమ కార్యక్రమాలైన అభివృద్ధి కార్యక్రమం ప్రతి అంశం కూడా ఆర్థిక అంశంతో ముడిపడి ఉంది కాదని చెప్పనండి. రెండవ అధ్యక్ష, ఇప్పుడు ప్రజలు అమాయకులు కాదు. మనం ఏదో మంత్రాలు చదివితే మంత్రాలకు చితకాలు రాలవు. వాస్తవంగా ఈ పరిస్థితి మీరు చెప్పినటువంటి ఏవైతే ఇది ఎందుకు చేయలేదు అదెందుకు చేయలేదు అని మాట్లాడుతూ ఉన్నారో, ఎందుకు చేయలేకపోతా ఉన్నారు కొన్ని అంటే, మీరు గడచిన 10 సంవత్సరాలు చేపట్టిన ఏ ఒక్క స్కీమును కూడా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క స్కీమును ఎత్తివేయలేదు. అంటే రాష్ట్రంలో మీరు గతంలో ఏం మాట్లాడిండ్రు? మేము 3 లక్షల కోట్లు అప్పు చేసినాం, 2 లక్షల కోట్లు అప్పు చేసినాం, 4 లక్షల కోట్లు అప్పు చేసినాం మాట్లాడడం జరిగింది. మరి వాస్తవంగా లెక్కలు చూస్తే 3 లక్షలు కాదు 8 లక్షల కోట్లకు అప్పు వచ్చింది. అంటే గడచిన 10 సంవత్సరాల కాలంలో 22 మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని 65 సంవత్సరాలు పరిపాలన చేస్తే, ఇంక్లూడింగ్ ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తే 64 సంవత్సరాలు 22 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే రాష్ట్రం పైన ఉన్న అప్పు 65,000 కోట్లు. అంటే ఆ ప్రభుత్వాలు ఏం పనిచేయలేదా? ఈ నాగార్జున, శ్రీశైలం ప్రాజెక్టులు, రకరకాల ప్రాజెక్టులు, గ్రామాల్లో స్కూళ్ళు కానీ కరెంట్ కానీ వేయలేదా? అయినా కూడా 64,000 కోట్లు ఉంటే భారతదేశానికే ఆదర్శంగా మేము పరిపాలన చేసిన గొప్పలు చెప్పుకున్నటువంటి నాయకులు మరి ఏ విధంగా 65,000 కోట్ల రూపాయలు 7 లక్షల కోట్ల అప్పు చేసిండు? మరి దానికి కట్టిన వడ్డీ ఎంత? మీరు తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టిన లెక్క ప్రకారం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయిన నాటికి సంవత్సరానికి 6,000 కోట్ల వడ్డీ కడతా ఉంటే, మీరు దిగిపోయిన నాటికి సంవత్సరానికి సుమారు 70,000 కోట్ల అప్పు చేస్తా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత సుమారుగా 1,50,000 కోట్ల రూపాయలు ఈఎంఐస్ కట్టడం జరిగింది. అంటే మరి ఇంత అప్పు చేసిన తర్వాత కూడా, ఇంత ఆర్థిక ఇబ్బందులున్నా కూడా మీరు తెచ్చినటువంటి ఏ స్కీమ్ని ఎత్తివేయకుండా ఇవాళ 20,000 కోట్ల రుణమాఫీ కావచ్చు, 20,000 కోట్ల ఇంద్రమిల్లు కావచ్చు, రకరకాల కార్యక్రమం చేసిన తర్వాత కూడా మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఇది జరగకపోవడానికి కొన్ని సరే. ఇంకా ఈ ప్రభుత్వం వచ్చి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. 2 సంవత్సరాలు 3 మాసాలు అయింది. ఇంకా 3 సంవత్సరాలు మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు. అంటే మరి చెప్పినవి మీరు అన్నారు, చాలా సందర్భాలు మాట్లాడారు, ఇది గ్యారంటీ కార్డు అని. మా గ్యారంటీ కార్డు 2 సంవత్సరాలదే, మీ గ్యారంటీ 10 సంవత్సరాల కాలంది. 10 సంవత్సరాలైనా కూడా 10 సంవత్సరాలకు చెప్పింది. ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసినా కూడా రాష్ట్ర ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్పిన తర్వాత 8 లక్షల కోట్లు అప్పు చేసిన తర్వాత కూడా మీరు 10 సంవత్సరాలు చాలా మీరు అమలు చేయాలని చాలా ఉన్నాయి. ఇప్పుడు వాస్తవాలు ఉన్నప్పుడు మీరు ఎక్సైజ్ సంబంధించి అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని బట్టగాల్చి మీరేస్తూ తూర్చుకున్నట్టుగా మరి వాస్తవం ఒకటి ఇంకోటి చెప్తా ఉంటే ఇది మీకు సరిపోదు, మీ యొక్క స్థాయికి సరిపోదని చెప్పి ఒకసారి సవరించుకోవాలని చెప్తాను అధ్యక్ష. హరీశ్రావు సార్, ఇప్పుడు కొంచెం ఇంటరప్షన్స్ లేకుండా ఇది ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆన్సర్ చేయాలి సార్. ఇంతమంది మంత్రులు వేస్తే కష్టమైంది అధ్యక్ష. గౌరవనీయులు జూపల్లి గారు అది పద్దుల మీద వచ్చినప్పుడు వారిని మాట్లాడమనండి, మేము కూడా చెప్తాం. అధ్యక్ష, గౌరవనీయులు జూపల్లి గారు, నేనేమి నా సొంతగా చెప్పలే. ఇది 2026-27 తెలంగాణ బడ్జెట్ ఇన్ బ్రీఫ్ గౌరవనీయులు ఆర్థిక మంత్రి వారి ఫోటోతో సహా, వారి సంతకంతో సహా వారు పెట్టిన బుక్లో నుంచే చెప్తున్నా. ఇందులో ఏం చెప్పిందంటే అధ్యక్ష, 2024-25 యాక్చువల్ ఇన్కమ్ 34,633 కోట్లు. ఈ ఇయర్ ఎక్సైజ్ మీద 46,941 కోట్ల ఆదాయం తెచ్చుకుంటామని అంచనా పెట్టారు. దానికి దీనికి తేడా 12,338 కోట్లు. ఈ 12,338 కోట్లు ఎట్లా ఆదాయం వస్తుందో బట్టి గారు సమాధానం ఇవ్వండి. గల్లీకో దుకాణం పెడతారా, మండలంకో బార్ షాప్ పెడతారా, పట్టణానికి ఒక బ్రీవరీ పెడతారా, ఏం చేస్తారు, ఏం మంత్రం వేస్తారు, ఏం మాయ చేస్తారో మీ సమాధానంలో చెప్పండి. నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, పెద్దలు జూపల్లి గారు నేను అందులో పోతే టైం వేస్ట్ చేద్దని చెప్తలేను కానీ వారు ఏమన్నారు, 10 ఏళ్లలో 25,000 కోట్లు పెరిగింది అన్నారు. అంటే సంవత్సరానికి 2,500 కోట్లు పెరిగింది అని వారు నన్ను ప్రశ్నించారు. ఇప్పుడు అధ్యక్ష, ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మా పాలన అయిపోయింది, మీరు ప్రశ్నించుడు అయిపోయింది, బిల్లు పాస్ అయిపోయింది, ప్రజలు తీర్పిచ్చింది. ఇప్పుడు మమ్మల్ని అడగడం కాదు, ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు. ప్రజల గొంతుకగా మేము మిమ్మల్ని అడగడం మా బాధ్యత. ఊకే మీరు ఇంకా పాత ముచ్చట్టు మాట్లాడడం కాదు, మీరు సమాధానం చెప్పండి. బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్, 10 ఏళ్లలో యావరేజ్ బీఆర్ఎస్ హయాంలో 2,500 పెరిగిందని మీరే చెప్పారు.
నేనేమంటున్నా, ఇప్పుడు మీరు ఒక్క సంవత్సరమే 12,338 కోట్లు ఎట్లా పెరుగుతుంది? 2,500 ఎక్కడా, 12,300 ఎక్కడా అని అడుగుతున్నా. ఇది ఎట్లా చేస్తారో ఆ మంత్రం ఏందో చెప్పండి, మ్యాజిక్ ఏందో చెప్పండి.